పోవటం వల్లనే ఈ స్థితికి వచ్చాం. ఇకనైనా అందరము ప్రతి విషయంలో జర్నలిస్టుల విషయంలో ఒక తాటిపై నడవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు మన బలహీనతలను క్యాచ్ చేసుకొని తెలంగాణలో అడ్డ బిడ్డాయించాలని చూస్తున్నారు. వెంటనే వాళ్ళని బిస్తరు గట్టి పట్టేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుడు, రచయిత, నిర్మాత, డైరెక్టరు, తెలంగాణ కొరకు ఇంకెన్నాళ్ళు తెలంగాణ సినిమా కూడా తీసిండు. వారికి తెలంగాణ అస్తిత్వంలో సినిమా పరిశ్రమ కూడా తొక్కువేయబడుతుంది. దాని మీద కూడా తెలంగాణ సమాఖ్య త్వరలో మళ్ళీ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నాం. ఏ ఏ రంగాల మీద ఆంధ్ర పెత్తందారుల మరి ప్రభావం ఉందో వాటన్నిటి మీద చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సయ్యద్ రఫీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కేవీఆర్ మరియు ఇతర యూట్యూబ్ ఛానల్స్ నడిపే వాళ్లకు ఎవరికైతే పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టినరో వాళ్ళందరికీ సంఘీభావం ప్రకటిస్తూ సమాఖ్య నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తూ, అయితే విషయం ఏంటంటే మునుపు సినిమాలల్లో, పాత సినిమాలల్లో చూపిస్తారు ఏమని, హీరోలు విలన్లు బాగా ఫైటింగ్ జరుగుతుంది. క్లైమాక్స్లో జరిగినాక కానిస్టేబుల్ వస్తారు లాస్ట్కి. వచ్చినాక దాంట్లో ఉన్న హీరో అరెస్ట్ దెమ్మంటే అప్పుడు కానిస్టేబుల్ పోయి బేడీలు వేస్తారు. మీకు తెలుసు అనుకుంటా సినిమాల్లో. అయితే ఈ కానిస్టేబుల్ ఏదో సినిమా వాళ్ళకి తెలియదు కాబట్టి హీరో చెప్తే కానిస్టేబుల్ పనిచేసేటోళ్ళు. సేమ్ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రాజకీయ నాయకులు అరెస్ట్ హిమ్ అంటే వీళ్ళు పోయి అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ మీద కేసు పెట్టు అంటే పెడుతున్నారు. ఎఫ్ఐఆర్ చేయొద్దు అంటే చేస్తలేరు, చేయకూడని ఎఫ్ఐఆర్లు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా చూడండి. ఇప్పుడు న్యాయబద్ధంగా రియల్గా ఒకళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయాల్సిన పోలీసోడు అది సివిల్ సూట్ అని మూలకు పెట్టేస్తున్నారు. అప్పుడు పౌరుడు ఏం చేస్తుండు, ప్రైవేట్ కంప్లైంట్ లాగా కోర్టుకి ఆశ్రయిస్తుండ్రు. కోర్టు న్యాయమూర్తి కూడా అరే ఈ ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎఫ్ఐఆర్ ఎందుకు బుక్ చేయలే, ఇది సివిల్ కాదు, చలో ఎఫ్ఐఆర్ బుక్ చేయని పంపినా కూడా మళ్ళా వాళ్ళు రాజకీయ నాయకుల ఒత్తిడికి వచ్చి ఇది సివిల్ నేచర్ అనే పంపించేసే పరిస్థితి ఉన్నది ఇప్పుడు తెలంగాణలో. నేను ఫ్యాక్ట్ చెప్తున్నా. అదే అసలు కేసే ఎఫ్ఐఆర్కే ఎలిజిబుల్ లేని వాటికి ఇప్పుడు నేను చూసిన సెక్షన్స్ మొత్తం కూడా చాలా పెద్ద పెద్ద డేంజర్ సెక్షన్స్ ఉన్నాయి. అవి మత కలహోలాలు, మీడియాల మొత్తం వివక్షలు, ఇట్లాంటి వాటికి పెట్టే సెక్షన్లు అవి. అంటే సెక్షన్లు ఇష్టం వచ్చినట్టు పెట్టేసి చలో వాడిని నూకేయడమే, ఆ టైప్ తయారైపోయింది. ఇట్లాంటి పరిస్థితులల్లో ఈ యూట్యూబ్ అనేది సామాన్యుల పక్షాన ఒక వరంలాగా వచ్చింది. ఆ ఆయుధాన్ని మోసుకొని ప్రజల పక్షాన పాటుపడే సైనికులందరికీ కూడా ఈ వేదిక నుంచి అభినందనలు. ఇప్పుడు ఈ సమాజానికి రక్షకులు మీరే, పోలీసులు కాదు. రక్షక భటులు అని వాళ్ళకి పేరున్నది, కానీ ఇప్పుడు యూట్యూబర్లే రక్షక భటులు అయిపోయినారు. ఏది ఇప్పుడు సమాజంలో. అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియాలు ఒకప్పుడు బాగానే ఉండేది. అట్లీస్ట్ ఒక ఎడిటోరియల్ పేజ్ అన్నా ప్రజల పక్షాన ఉండేది, ఆ ఎడిటర్కి అనుకూలంగా ఏమన్నా ఉండేది. ఇప్పుడు ఎడిటోరియల్స్ కూడా పాలక పక్షమే ఉన్నాయి. అది చాలా దురదృష్టకరం. కానీ నేను రిపోర్టర్లు, ప్రింట్ మీడియా ఇప్పుడు ఎవరెవరైతే ఉంటారో నేను వాళ్ళ రిపోర్టింగ్ చూస్తున్నా. పాపం వాళ్ళు అన్నీ కవర్ చేసి పంపుతున్నారు. కానీ అక్కడ పోగానే ఎవంది వేయాలి, ఎవంది వేయద్దు, ఎట్లా వేయాలి, ఎట్లా చేయొద్దని మొత్తం దారుణంగా తయారున్నది. అది ఎట్లున్నదంటే ఇప్పుడు లీడర్లకు మీడియా ఒకటే ఉండేది, ఎక్స్పోజ్ అయితే ఎట్లా అనే భయం. వాళ్ళు ఎంత తెలివిగల అంటే వాళ్ళే మీడియాలు తయారు చేసుకున్నారు. ఇక వాళ్ళకు అడిగేటోడే ఉండడు అనే టైంలో ఈ యూట్యూబ్ వచ్చింది. ఆ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ముందుకు వచ్చిండ్రు. ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా ఎట్లా అరికట్టాలి అని చెప్పి కొత్త కొత్త చట్టాలు తెస్తుంది ఇప్పుడు ప్రభుత్వం. వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఈ చట్టాల ద్వారా ఒక్కొక్కరిని లోపలేస్తే కానీ సెట్ కాదని డిసైడ్ అయ్యి కేవీఆర్తోని వీళ్ళతోని మొదలుపెట్టింది ప్రభుత్వం.
ఈ మొదలుపెట్టే క్రమంలోనే సమైక్య వాళ్ళు ఈ ఇష్యూని టేకప్ చేసి అందరినీ పిలిచి ఏదైతే చేస్తున్నారో ఇది చాలా అభినందనీయం. నేను అనేది ఏంటంటే బతికున్న సీనియర్ జర్నలిస్టులు ఎవరైతే తలపండిన వాళ్ళు అందరూ ఉన్నారో వాళ్ళు కూడా ఈ యంగ్స్టర్స్కి సపోర్ట్గా రావాలి ఈ టైంలో. ఇప్పుడు కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఏడున్నారో తెలియదు, కానీ ఏడున్నా కూడా వీళ్ళకి సంఘీభావాలు తెలపాలి. మన రిలేషన్లో మన దోస్తానాలో ఎవరికన్నా ట్రోలింగ్ అయినా ఏమైనా మనం స్పందించి మీటింగ్లు పెడతాం. అట్లా కాదు, వాడు మనకు తెలియనోడు ఉన్నా కూడా ప్రజల పక్షాన ఉన్నప్పుడు మనం అందరం కూడా సేమ్ మనకు నొప్పి మన గ్రూప్లో ఉన్నోనికి నొప్పి వస్తే ఎట్లయితే ఆర్గనైజ్ చేస్తామో అదే రకంగా సీనియర్ జర్నలిస్టులు కూడా అదే రకంగా స్పందించాలని నేను కోరుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మూసీ రివర్ గురించి జరిగింది. జాదర్ఘాట్ల ఎన్నో గరీబోళ్ళై కూలగొట్టేసిండ్రు. వాళ్ళు ఎవరో ఏందో ఎటుపోయినరో తెలియదు. అదే మధు పార్క్ కాడ బాగా బ్రహ్మాండంగా నిర్వహించుకున్నారు. తర్వాత ఏం తెలిసింది, దాంట్లో కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న జర్నలిస్టులు వాళ్ళు వీళ్ళు ఉన్నారని నాకు తెలిసింది. అయితే సేమ్ మధు పార్కుకి ఎలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నారో ఆ పేదల పక్షాన కూడా సేమ్ చేయాలని నేను కోరుకుంటున్నా. సంతోషం, మీ కూడా కూలగొట్టద్దు, మేము కూలగొట్టాలనం. కానీ ఆ పేదల మధు పార్కులు ఎక్కడున్నాయి, వాళ్ళ గుడిసెలు ఏడున్నాయి, అవి కూలైపోయినాయి. మరి వాళ్ళ గురించి అందరు స్పందించడం ఉండే కదా. ఇలా మధు పార్క్ గురించి వచ్చినప్పుడు మనం అందరం స్పందిస్తున్నాం. అయితే నేను అనేది ఏంటంటే అట్టడుగు వర్గాల గురించి అన్యాయం జరిగేటప్పుడు మొదటి స్పందన రావాలి. సేమ్ ఇప్పుడు కేవీఆర్ అనే పిల్లాడు, ఆయనను ఎట్లా కించపరిచిండ్రు, నువ్వు ఇంత ఉన్నావు, నువ్వు చంద్రబాబుతో పెట్టుకుంటావా, అవి ఇవి, అది చాలా దురదృష్టకరం. ఒక పోలీసు వాళ్ళు అట్లా మాట్లాడు ఏంది వాళ్ళు. తర్వాత ఏంది, ఈ వేదిక మీద నేను ఎన్నడూ కేసీఆర్ని పొగడలే. ఇప్పుడు నేను ఒక్క అంశంలో పొగడాలనుకుంటున్నా. ఆయన రాజకీయంగా చంద్రబాబు నాయుడు వల్ల ఆయనకు ఊకే ఇదేంది ఇది ఎప్పటికీ అంటుకొని ఉన్నదని చెప్పి ఎంత చాకచక్యంతో ఓటుకు నోటు కేసులో ఇరికిచ్చి ఎల్లగొట్టిండు. కాబట్టి యూట్యూబర్స్ లారా నేను మిమ్మల్ని ఏమంటున్నా అంటే ఇట్లాంటి జరగద్దంటే మీరు ఇంకా ఎక్స్పోజ్ చేయండి, మీ జర్నలిజాన్ని ఇంకా పెంచండి. కేసీఆర్ని స్ఫూర్తిగా తీసుకొని ఆ అంశంలో మాత్రమే, మిగతాది నేనేమంటలేను. కేసీఆర్ ఎంత చాకచక్యంగా చంద్రబాబును 10 ఏళ్ళు ఉమ్మడి ఉన్నా కూడా మొదట్లోనే బిస్తర్ పంపించగలిగాడు. ఆ తెలివితేటలు కేసీఆర్ అన్ని విభాగాలలో అన్ని అస్తిత్వాలకు ఆయన రక్షకుడిగా ఉండి అట్లనే చేసి ఉంటే ఇవాళ ఈ మీటింగ్ ఉండేది కాదు. కాబట్టి రాజకీయ నాయకుల మీద మనం పెద్ద నమ్మకాలు పెట్టుకునే అవసరం లేదు. ఇక వాళ్ళంతా ఒకటే, ఏదో కొట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ లక్ష్యం ఏంటంటే సంపాదన, భూములు, ఎట్లా దోపిడీ, ఎన్ని కోట్లు వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్స్ వస్తే పైసలే కావాలి అని వాళ్ళ నోటేషన్. కాబట్టి పబ్లిక్కి సీట్లు పైసలు ఇస్తేనే అమ్ముడు పోతారు, కొంటారు. కాబట్టి పైసలు ఉంటే గెలుస్తామని ఒక ధీమాతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ మీడియాలో అవే పనులలో వాళ్ళకు వకాల్తా ఇస్తుంది. మన పని మనం చేద్దాం, మనం ప్రజల పక్షాన నిలబడదాం. నేను ఒక నమ్మకంతో ఏం చెప్తున్నా అంటే ఒక దినం వస్తుంది, మీ ఎక్స్పోజ్ చేసి మీ పనిదనం వల్ల ప్రజలకు కూడా అవేర్నెస్ వస్తుంది. ఒక దినం వచ్చినాడు దూద్ కా దూద్ పానీ కా పానీ అవుతుంది. దొంగలెవలు, లంగలెవలు, ప్రజల పక్షం ఎవరు అనేది మీకు అక్కడ క్లియర్ చేస్తున్నారు. మీరు ఆల్రెడీ మీకు తెలియదు మీ శక్తి. కాబట్టి మీరు నిస్సహాయంగా ఉండకుండా ఇంకా పిచ్చి పెంచండి కానీ తగ్గియకండి. తర్వాత మీకు అన్ని సంఘాలు కూడా ఎట్లయితే వచ్చినాయో ఇంకా అందరు కూడా ఉంటారు. ఇంకొక విషయము, నిన్న నేను చూస్తున్నా మన రజనీకాంత్ని కూడా పొగడాలి. TV9 ఆయన మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఈ మధ్య కాలంలో హైడ్రావుడ్ని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసిండు, మంచిగానే చేసిండు, వెరీ గుడ్. అట్లనే సీఎంని కూర్చోబెట్టి కూడా ఇంటర్వ్యూ చేసిండు. నేను ఆ ఇంటర్వ్యూ చూసిన. ఆ ఇంటర్వ్యూలో మన సీఎం ఏమంటుండంటే రామాయణంలో రావణాసుడు ఉన్నాడు కాబట్టి, మహాభారతంలో దుర్యోధనుడు ఉన్నాడు కాబట్టి, సామాన్యుల పక్షాన వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను సీఎం అయినా అని చెప్తుండు. అంటే ఈయన రామునితో సమానం అన్నట్టే కదా. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇండైరెక్ట్గాను డైరెక్ట్గాను మీకు మీరు రాముడు అని చెప్పుకుంటున్నారు. నీ పౌరుడు, నీ రాష్ట్రంలో నువ్వు హోమ్ డిపార్ట్మెంట్ నీదే, నువ్వే సీఎం. నీ పౌరుడి మీద పక్క రాష్ట్రం వాడు వచ్చి పట్టుకొని పోయి లోపలేసి 3rd డిగ్రీ చేసినప్పుడు నువ్వు రాముని లెక్క ఎందుకు ప్రవర్తించలే? నువ్వు వట్టిగానే రాముడు అంటే సరిపోదు, నువ్వు చేసే పనులలో రాముడు చూపి. నీ పౌరుని కోసం నువ్వు ఏం చేస్తావు అది చెప్పు. ఇప్పుడు ఆయన మీద ఉన్న కేసు తొలగింపజేయి. తర్వాత మన హోమ్ డిపార్ట్మెంట్, మన పోలీసులు ఉన్నాగా బయటోడు వచ్చి ఎట్లా లాక్కొని పోతాడు? ఇది హోమ్ డిపార్ట్మెంట్ వైఫల్యం కాదా?
హోమ్ డిపార్ట్మెంట్ ఎవరి చేతులు ఉంది? సీఎం చేతుల్లో ఉంది కదా. అయితే సీఎం నీ పౌరుడికి ఆటంకం వచ్చినప్పుడు నువ్వు రామును అని చెప్పుకుంటే ఎట్లా మాట్లాడగలుగుతావు? వెలుగుమట్లది ముగ్గురు మినిస్టర్లు ముద్దాయిలుగా నిలబడ్డప్పుడు సీఎం సాల్వ్ చేయాలంటే అది వాళ్ళ ఇష్యూ, వాళ్ళే చేసుకోవాలని ఉన్నావు. నువ్వు ఎఫ్ఐఆర్ల మినిస్టర్ల మీద వేయాల్సింది వేస్తలేదు హోమ్ మినిస్టర్. అయితే నేననేది ఏంటంటే పోలీసు వ్యవస్థ కానీ ముఖ్యమంత్రి ఏదైతే హోమ్ డిపార్ట్మెంట్ తీసుకున్నారో ఇది వైఫల్యానికి నిదర్శనం. నేను వాళ్ళ మీద వీళ్ళ మీద ఏడ్చుడు కంటే నేను ముఖ్యమంత్రినే చెప్తున్నా. ఏమన్నంటే మన బిడ్డకు హాని జరిగినప్పుడు నువ్వు ఆయనకి న్యాయం చేయి, అప్పుడు నీ రాముడు దానికి ఒక అర్థం ఉంటుంది. థ్యాంక్ యూ. మాట్లాడవలసిందిగా కోరుతున్నా. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఇది తెలంగాణలో జరుగుతున్న అంటే జర్నలిస్టుల అస్తిత్వం పైన జరుగుతున్న రెండో సమావేశం అనుకుంటా. ఒకసారి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఇక్కడ ఆయన శిష్యుడు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి అప్పుడు జర్నలిస్టుల పైన మాటలతోటి దాడి చేసిండు. ఇప్పుడు ఈయన చేతలు గురు శిష్యులు పకడ్బందీగా తెలంగాణ ఏపీని వాళ్ళు అనుకున్నట్టుగానే పరిపాలన చేస్తూ అరాచకపు పరిపాలన చేస్తున్నారు. వాళ్ళు అనుకున్నట్టుగానే చేస్తున్నారు. అక్కడి ట్రైనింగ్ అంతా అక్కడికి వెళ్ళింది. అసలు చిన్నప్పుడు ఒక పోయం చదువుకున్నాం, ఎల్లో ఎల్లో దట్టి ఫెల్లో అని. గుడ్డులో పచ్చసన తీసి పడేసినట్టు టీడీపీని తీసి అవతల వాడేసినాం మనం. అయినా సరే ఇప్పటికీ నిరుద్యోగులు కానీ ఎవరైనా మీడియా మిత్రులు కానీ ఎవరైనా మాట్లాడుతుంటే కింద కామెంట్స్ చూడండి. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న కార్యకర్తలు ఎవ్వరు మనకు నెగిటివ్గా కామెంట్ చేయరు. మొత్తం టీడీపీ బ్యాచే చేస్తుంది. మొత్తం టీడీపీ బ్యాచే. మేము ఇప్పుడు ఎదుర్కొంటున్నాం ఆ సమస్యల్ని. ఒక జర్నలిస్టులకి మేము అప్పుడే చెప్పినాము, అన్న వీళ్ళందరూ ఎల్లో మీడియా మొత్తం మన మీద టార్గెట్ చేసిర్రు, అందరు కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇక్కడ కేవలం జర్నలిస్టులకే కాదు, విద్యార్థులకైనా నిరుద్యోగులకైనా ఎవరెవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరూ మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే కింద కామెంట్స్ చేస్తారు. మొత్తం టీడీపీ బ్యాచే. అసలు ఇక్కడ నిజంగా గెలిచింది కాంగ్రెస్ ప్రభుత్వమా లేకపోతే టీడీపీ ప్రభుత్వమా? నీకు నీ గురువు పైన అంత అభిమానం ఉంటే అక్కడ వెళ్ళిపో, ఏపీకి వెళ్ళిపో. ఇక్కడ ఎందుకు మా మీద తెలంగాణ ఏర్పాటు చేసుకున్నది ఎందుకు? నిజంగా ఇక్కడ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు గమనించాలి. నిజంగా మీకు వయసు అయిపోయి మరి రక్త కణాలు పనిచేస్తలేవా? నిజంగా ఎర్ర రక్త కణాలు పనిచేస్తున్నాయా? మీలో ప్రవహించేది ఎర్ర రక్తమేనా లేక బొద్దింక లెక్క తెర్ర రక్తం ప్రవహిస్తుందా? సరే, ఆయనకంటే వయసు మీద పడ్డది, ఆయనకంటే సోయి లేదు. ఇంత థర్డ్ డిగ్రీ చేసి తెలంగాణ వాసిని ఇబ్బంది పెడుతున్నా సీఎం స్పందించలేదు కదా. మరి డిప్యూటీ సీఎం అయినా పోనీ ఈయన పవన్ కళ్యాణ్ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, స్పీచ్లు ఇస్తారు. ఇక మీరు నిజంగా నిజ జీవితంలో కూడా యాక్టింగే చేస్తున్నారు. మీరు నిజ జీవితంలో కూడా మీకు కూడా మీరు వానపాము అయిపోయారు మొత్తానికి. మీ లోపల కూడా ఎర్ర రక్త కణాలు పనిచేస్తలేవు. అసలు బొద్దింక లెక్క వానపాము లెక్క మీరు పాకుకుంటూ మీ రక్త కణాలు పనిచేయకుండా మరి తెల్ల రక్తం ప్రవహిస్తుందా, హిమోగ్లోబిన్ ఉందా లేదా ఒకసారి చూసుకోండి. ఇంత ఘోరమా? తెలంగాణ వాసులము ఇంత రగిలిపోతున్నాము. అసలు ఇప్పటికీ తెలంగాణలో రాష్ట్రం ఏర్పడిన నీళ్లు మనకు లేవు, నిధులు మనకు లేవు, నియామకాలు మనకు లేవు, ఏవి కూడా మనకు లేవు. అన్నీ ఇప్పటికీ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని పేరుకే ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటికీ కూడా వాళ్ళ పెత్తనమే ఇక్కడ నడుస్తుంది. ఇక ఎవరిని నమ్మాలి? ఏ రాజకీయ నాయకుడిని నమ్మాలి? పేరుకే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒక హస్తం గుర్తు జెండా వేసుకొని కండువా వేసుకొని తిరుగుతున్నాడు తప్ప ఆయన పోలికలు మొత్తం ఆయన చేసే పరిపాలన మొత్తం టీడీపీ పరిపాలన. కాబట్టి జర్నలిస్టుల పైన ఎవరైనా నిరుద్యోగుల పైన ఈ ఉద్యమకారుల పైన ఎవరైనా సరే ఇలాంటి దాడులకు కానీ మీరు ఇది చేస్తే మాత్రం మర్యాదగా ఉండదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంకొక మాట, మేము మా మహిళల గురించి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే వదినమ్మను కూడా పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు, అన్నం తీసుకోపోయారు, వదినమ్మని కూడా పిలుస్తున్నారు. ఇక్కడ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి మీరు పరీక్ష పెడుతున్నారు. ఇక్కడ చాకలి ఐలమ్మ వారసులం మేము. మీరు తెలంగాణ ఆడబిడ్డల జోలికి వస్తే తొక్కి నారదీస్తాం, నాలుకలు చీరేస్తామని చెప్తున్నాం. మీరు ఇతరుల భార్యల్ని మీరు స్టేషన్లకు రప్పిస్తే మరి చంద్రబాబు నాయుడు గారు అదే అసెంబ్లీలో మీ భార్య గురించి ఒక మాట ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడితే అంత ముసలోలైన మీరే ఎక్కెక్కి ఏడ్చిరు.
ఎక్కేడ్చిండు ఆయన ఆ రోజు, మా అందరికీ గుర్తుంది. అదే పవన్ కళ్యాణ్ గారు 3 పిల్లలు ఉన్నారంటే ఈ పిల్లల గురించి ఎవరు మాట్లాడొద్దు. మరి ఇతరుల భార్యలు వాళ్ళకి గౌరవాలు ఉండవా? మీరు సీఎం డిప్యూటీ సీఎం అయినంత మాత్రాన మీకు మాత్రమే కుటుంబాలు ఉంటాయా? ఇతరుల కుటుంబాల గురించి చులకన చేసి మాట్లాడే రైట్స్ మీకు లేవు. ఒకవేళ తెలంగాణ ఆడబిడ్డల గురించి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే పరిస్థితులే వస్తే అందరు కూడా, ప్రతి తెలంగాణ మహిళ కూడా మరో చాకలి ఐలమ్మ అవుతుందనే విషయం మీరు గుర్తుంచుకోవాలి. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కృతజ్ఞతలు. ఎల్లో గట్టి ఫెల్లో, అదైతే గుర్తుపెట్టుకోండి. తెలంగాణ గడ్డ మీద నుంచి తెలంగాణ జర్నలిస్టులుగా మేము అడుగుతున్న ప్రశ్న, ఒక తెలంగాణ జర్నలిస్ట్ని ఆంధ్ర పోలీసులు ఆ తెలంగాణ జర్నలిస్ట్ ఇంటి మీద పడి ఒక 4 గంటల పాటు ఆ జర్నలిస్టు భార్య ఇంట్లో ఉండగా వేధిస్తూ, అరాచకం సృష్టిస్తూ, ఒక 4-5 గంటలు ఒక నానా బీభత్సం సృష్టించి మళ్ళీ వెళ్ళిపోయి, నోటీస్ ఇచ్చి వెళ్ళిపోయి, అదే జర్నలిస్టు బాధ్యతతో మీ పోలీస్ స్టేషన్కి వస్తే ఆ జర్నలిస్ట్ మీద దాడి చేసి, నిన్ను అవసరమైతే మూకుమ్మడిగా నిన్ను అందరం కలిసి చంపేస్తామని ఒక సిఐ, మాబ్ లించింగ్ అంటాం కదా, మూకుమ్మడిగా మిమ్మల్ని చంపేస్తామని ఒక సిఐ బెదిరిస్తుంటే, తెలంగాణ గడ్డ మీద ఉన్న తెలంగాణ జర్నలిస్టుగా మేము బాధతో కాదు, గుండె రగిలిపోయి, మీరు చేస్తున్న అరాచకాలు ఇంకా కుదరవు, ఖబర్దారని చెబుతూ ఈ గడ్డ మీద ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. ఎంత దుర్మార్గమైన విషయం ఇది! సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, చట్టాలకు వ్యతిరేకంగా ఒక రాష్ట్ర పోలీసులు ఒక రాష్ట్రంలోకి ఎట్లా ఎంటర్ అవుతారు? స్థానిక పోలీస్ స్టేషన్ అయిన ఎల్బీ నగర్ పరిధిలోకి వస్తుంది, ఆయన ఉన్న ప్రాంతం. ఆ పోలీస్ స్టేషన్ పర్మిషన్ లేకుండా, ఎలాంటి నోటీస్ లేకుండా పక్క రాష్ట్రానికి వచ్చి ఈ రాష్ట్రంలో ఒక ఇంట్లోకి చొరబడి అతన్ని ఎత్తుకపోవడానికి మీరు ప్రయత్నం చేసిరు. ఎవరి సహకారంతో చేసిరు ఇది? కంపారిజన్ చూడండి. అక్కడ నరేంద్ర మోదీ అండ్ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నది. తెలంగాణలో రాహుల్ గాంధీ అండ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఇద్దరు ఒకటే. 2 పార్టీలు, 2 కూటములు బద్ధ శత్రువులు. అది ఎన్డీఏ, ఇది కాంగ్రెస్ ఇండియా. కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉన్నది. 2 పార్టీలు బద్ధ శత్రువులైనటువంటి పార్టీలు, ఎప్పటికీ ఏనాటికి రాజకీయంగా కలవని పార్టీలు. మరి ఈ అంశంలో ఎట్లా కలిసి పనిచేశారు? చాలా ఆశ్చర్యంగా అనిపిస్తున్నది. చంద్రబాబు నాయుడు తెలుగుదేశము, నరేంద్ర మోదీ బీజేపీ, అది అక్కడ కూటమి, ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది. భారత రాజ్యాంగాన్ని చేతపట్టుకుని రాహుల్ గాంధీ దేశమంతా తిరుగుతున్నాడు. రేవంత్ రెడ్డి, మా నాయకుడు రాహుల్ గాంధీ, మమ్మల్ని మించిన వాళ్ళే లేరని ఆయన మాట్లాడుతున్నాడు. మరి ఇట్లాంటి పార్టీ 2 కలిసి ఏ రకంగా ఒక జర్నలిస్ట్ మీద దాడి చేసినాయి? అంటే మీకు ఐడియాలజీ లేదు. మీకు ఒకటే ఐడియాలజీ, దోపిడీ అనేది మీ ఐడియాలజీ, ప్రజల మీద అరాచకం చేయడం అన్నది మీ ఐడియాలజీ. అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే ఎవరైనా కావచ్చు, మీరు మీ వర్గాలు ఏకమైతాయి, మీ పార్టీలు పక్కకు పోతాయి, మీ వర్గాలు ఏకమైతాయి, మీ కమ్యూనిటీలు ఏకమైతాయి, జర్నలిస్టుల మీద దాడి చేస్తాయి. ఇప్పుడు ఎంత క్లియర్గా ఇందులో ఎమ్మెల్సీ రిపోర్ట్లో చాలా క్లియర్గా దాడి జరిగింది అని గద్వాలే కదా ఇది, జీజీహెచ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇచ్చిన రిపోర్ట్ ఇది, దాడి జరిగింది అని. మరి దాడి ఎవడు చేసిండు? ఆ కర్నూలు సిఐ విక్రమ్ సిన్హా ఎవరికి సమాధానం చెప్తాడు? ఇప్పుడు ఆ పోలీస్ని ఇమీడియట్గా డిస్మిస్ చేయాలి కదా. దీని మీద ఎవరు రియాక్ట్ అయ్యారు? ఇంతవరకు ప్రభుత్వం రెస్పాండ్ అయిందా? అంటే ఏం చేసినా నడుస్తుందని మేము ఒకటే అడుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో మీరు దూకి సావండి, మీరు ఏమైనా చేసుకోండి, మీ రాజకీయాలు మీరు మాకు సంబంధం లేదు. ఒక తెలంగాణ జర్నలిస్ట్ని తెలంగాణ గడ్డ మీదకి వచ్చి ఎట్లా అరెస్ట్ చేసినారు? ఇక్కడున్న నాయకులు ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఇవాళ ఆయనకు జరిగింది, రేపొద్దున ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇష్యూస్ మీద ఆయన మాట్లాడుతుంది కాబట్టి ఆయనకు జరిగింది. మేము మొన్న వెలుగుమట్లకు పోయినాం. వెలుగుమట్ల వెనకాల కూడా చంద్రబాబు నాయుడు కమ్యూనిటీ, చంద్రబాబు నాయుడు మనుషులే ఉన్నారు. ఎందుకంటే అక్కడ కూడా చంద్రబాబు నాయుడు పిఏ వస్తుంటాడు, ఆయనకి రాచ మర్యాదలు చేస్తుంటాడు. ఎవరు? తుమ్మల నాగేశ్వరరావు బ్యాచ్, వీళ్ళంతా కలిసి. అండ్ మేము ఇక్కడ హైదరాబాద్లో ఉన్న కొన్ని వందల వేల ఎకరాల భూముల మీద మేము పోరాటం చేస్తున్నాం. ఎవరున్నారు అందులో? మళ్ళీ వీళ్ళ మనుషులే ఉన్నారు. అటు గచ్చిబౌలి, తెల్లాపూర్, ఇటంతా గోపనపల్లికి వెళ్తుంటే
రేపు పొద్దున మా నాయకుడి మనోభావాలు దెబ్బతీసిండని మా మీద కేసులు పెడితే ఇట్లనే మా ఇళ్ళకి వచ్చి కూడా మీరు పక్క రాష్ట్రం నుంచి వచ్చి దాడి చేయడానికి గ్యారంటీ ఏంది? సో ఇది ఒకటి జరిగింది, 2, 3, 4 కూడా అయ్యే అవకాశం ఉంది అన్న దాంట్లో భాగంగా ఈ రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టినాం. ప్రజలకి క్లారిటీ రావడం కోసం, అంటే ప్రజలకు ఏం జరుగుతుందని తెలియజేయడం కోసం ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. అంటే రేపు ఎవరినైనా అరెస్ట్ చేస్తారనమాట. రేవంత్ రెడ్డికి దమ్ముందా? రేపు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎవరైనా ఒక ఇంటికి పోయి అక్కడ ఉన్న ఎవరినైనా అరెస్ట్ చేసుకొచ్చే దమ్ముందా? నువ్వు ఇక్కడ ఉన్న వాళ్ళకే దిక్కులేదు. అండ్ తెలంగాణలో ఎవరి పాలన నడుస్తున్నది ఇది మనం గమనించాలి. ఒక ఆయన రామోజీ ఫిలిం సిటీని లక్ష నాగాలతో దున్నుతాను, ఒక ఆయనది అయిపోయింది. ఇప్పుడు ఈయన ఇంకేదో చేస్తా, మొత్తం తిన్నదంతా కక్కిస్తా, ఇంకేదో అన్నాడు. ఎవరేం చేసినారు? ఎవరి చేతిలో ఉంది వ్యవస్థ అంతా? మొత్తం తెలంగాణ అంతా భూమి చుట్టూ, పైసల చుట్టూ, పదవుల చుట్టూ తిరుగుతున్నది. ఇక్కడ పార్టీలకి తావు లేదు, కేవలం వర్గాలకి, కూటములకి, దోపిడీకి మాత్రమే తావు ఉన్నది. ఇది మనం గమనించకపోతే ఇట్లాంటివి ఇంకా భయంకరంగా జరుగుతాయి. మొన్నటిదాకా మనం మార్వాడి ఇష్యూస్ మీద కొట్లాడినాం. అంతకంటే భయంకరమైన వ్యవస్థ ఈ తెలంగాణలో వేళ్ళూనుకుపోయింది. ఎంతమంది తెలంగాణ ప్రజల చేతిలో భూములు ఉన్నాయి లెక్కలు తీయండి మీరు. వెళ్దాం, ఇటు వెస్ట్ సైడ్ వెళ్దాం, గోపన్పల్లి, తెల్లాపూర్, గచ్చిబౌలి ఏరియాలోకి వెళ్దాం. ఎవరి చేతుల్లో ఉంది అంతా? జస్ట్ లైక్ ఇప్పుడు 4th సిటీ కూడా వాళ్ళ చేతిలోనే ఉండబోతున్నది, వాళ్ళ కంపెనీలే ఎంటర్ అవుతున్నాయి. మొన్న ఒక బంజారా హిల్స్ దగ్గర పాషం యాదగిరి సార్ వీళ్ళందరూ వెళ్తే ఎవరు వస్తున్నారు అక్కడికి? సీఎం రమేష్ వచ్చి అక్కడ పెద్ద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. నా ప్లాట్లు ఇందులో ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయని? 1, 2 ప్లాట్లు ఉన్నాయేమో. మరి మిగతా ప్లాట్ల దగ్గరికి నువ్వెందుకు వస్తున్నావు? నువ్వెందుకు బ్లూ షీట్లు నాటినావు? సో వీళ్ళ కబంధ హస్తాల్లో ఉన్నది. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలన ఉందని అనుకోవడం కూడా పొరపాటే. చంద్రబాబు ఇన్ఫ్లుయెన్స్ చాలా స్పష్టంగా క్లారిటీతో కనబడుతున్నది ఇక్కడ. నువ్వు జగన్మోహన్ రెడ్డి మీద ప్రతీకారం తీర్చుకో, జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకుల మీద నువ్వు ప్రతీకారం తీర్చుకో. తెలంగాణ జర్నలిస్టుల మీద నీ ప్రతాపం ఏంది? సో ఆ ధైర్యం లేదు. ఎవరైనా అరెస్ట్ చేసిండా, లేకపోతే అక్కడ ఏమన్నా చర్యలు తీసుకున్నాడా? ఆ విషయంలో చాలా పెద్ద అవినీతి జరిగింది అన్నాడు కదా, చాలా పెద్ద దాడులు, హత్యలు, మర్డర్లు జరిగినాయి అన్నాడు కదా. ఏం తీసుకున్నారు? మేము అడిగేది ఒకటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ సమస్యల మీద మాట్లాడుతున్న ఒక తెలంగాణ జర్నలిస్ట్ని అరెస్ట్ చేసినప్పుడు మేము తెలంగాణలోనే ఉండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇక్కడ మా మీద అరాచకం చేస్తుంటే దాని మీద మాట్లాడితే రేవంత్ రెడ్డి మమ్మల్ని కూడా ఆంధ్రప్రదేశ్కి పంపిస్తాడా? ఆన్సర్ చేయాల. సో ఈ ఫైట్ కంటిన్యూ అవుతుంది. ఇట్లాంటి పోరాటాలు ఇంకా జరగాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా సోషల్ మీడియా కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ, ఇప్పుడు రకరకాలు ఉంటారు, ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్కరికి అసోసియేట్ అయ్యి పనిచేస్తుండొచ్చు. ఇప్పుడు సిస్టమ్ అంతా అట్లే తయారైపోయింది కదా. ఇప్పుడు మనం అందులో ఉన్న కంటెంట్ ఏంటన్న దాని మీద మనం ఫోకస్ చేయాలి. కంటెంట్లో ఏమైనా వల్గారిటీ ఉందా? కంటెంట్లో ఏమైనా తప్పుడు సమాచారం ఉందా? ఒకవేళ తప్పుడు సమాచారం ఉన్నా ఇంకే రకంగా ఉన్నా నువ్వు లీగల్గా చట్టబద్ధంగా యాక్షన్ తీసుకునే అవకాశం నీ దగ్గర ఉంది కదా. ఎత్తుకపోయి కొట్టి నానా హింస చేసి బెదిరించి మీ భార్యని తీసుకురా అని చెప్పి, అంటే ఏ ఉద్దేశంతో మీ భార్యని తీసుకురా నువ్వు మాట్లాడినావు? ఒక సిఐ, నీకు భార్య ఉంది కదా, మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు కదా, ఏ ఉద్దేశంతో మీ భార్యను రమ్మను అని నువ్వు చెప్పినావు? నీ ఇంటెన్షన్ ఏంది అసలు? ఒక మనిషిని ఆ రకంగా అసాసినేట్ చేస్తే వాడు మళ్ళీ రేపొద్దున ఇట్లాంటి వీడియోలు చేయడు, రేపొద్దున మాట్లాడాడు, రేపొద్దున ప్రశ్నించడం మీ ఆలోచన కావచ్చు. నేను అనుకునేది ఏంటంటే ఒకరిని ఇట్లా ఎత్తుకొస్తే నెక్స్ట్ ఇంకెవరు మాట్లాడరు అన్న ఒక ఆలోచన కూడా అయ్యుండొచ్చు. అంటే తెలంగాణ పోలీసులు, తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాజకీయ నాయకులు కూడా మేము మీ మీద పడి అరాచకం చేసినా మీరేం మమ్మల్ని వీకలేరు అని వాళ్ళు భావించుండొచ్చు. అందుకే ఇప్పుడు తెలంగాణ రాజకీయ నాయకత్వం సమాధానం చెప్పాలి దీనికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడాల్సిందే. అండ్ ఇక్కడున్న మీడియా, ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది తీసుకోండి, మొత్తం ప్రభుత్వాలకి వత్తాసు పలకడమే. ఏ మీడియా సంస్థ కూడా తెలంగాణలో ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి ఒక్కడన్నా మాట్లాడుతున్నాడా? ఎన్ని సమస్యలు ఉన్నాయి? ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ ఆఫీసులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి వాళ్ళ సంపాదన, వాళ్ళ దోపిడీ, వాళ్ళ వ్యవహారము, ఒకవేళ మాట్లాడితే మనకు యాడ్స్ రావేమో, ఇదేమో అదేమో అని వాళ్ళ వ్యవహారాలు చక్కబెట్టుకునే ప్రయత్నం చేసి దాన్ని వాడుకుంటున్నారు ఛానల్ని. మన రాజకీయ నాయకులకు సిగ్గు లేకుండా అదే ఛానళ్ళ వెంటబడి తిరుగుతున్నారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం, ఎంత పెద్ద కుంభకోణం అది! ఛానల్ యాజమాన్యాల మధ్య జరుగుతున్న గొడవ అది.
వందల ఎకరాలు లేపేసిరు అక్కడ, వందల ఎకరాలు. మొన్న రీసెంట్గా మైనింగ్ స్కామ్ 30,000 కోట్ల కుంభకోణం జరిగిందని సింగరేణిలో ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నాడు కదా, నేను ఒకవేళ దాన్ని అడ్డుకోకపోయి ఉంటే ఆగమైపోయేదని. ఎవరున్నారు దీని వెనకాల? ఛానళ్ళ యాజమాన్యాలే ఉన్నాయి ఇక్కడ కూడా. మళ్ళా ఇక్కడ ఛానల్ యాజమాన్యాలే ఉన్నాయి. ఒక ఛానల్ యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తికి ఆ టెండర్ పోయే అవకాశం ఉండి ఇంకొక ఆయన రెస్పాండ్ అయ్యి ఆయన ఒక స్టోరీ చేసిండు. ఇప్పుడు వాటాల కొట్లాట సెట్ అయింది, ఈయన మాట్లాడుతున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు, కథం. సో వీళ్ళని ఎక్స్పోజ్ చేయకపోతే తెలంగాణ అంధకారంలోకి కాదు కదా, మన భవిష్యత్తును మనమే ఊహించుకోలేం. ఖచ్చితంగా ఎక్స్పోజ్ చేయాల్సిందే, ఎక్స్పోజ్ చేస్తాం. మీరు ఏదో చేయాలి అనుకుంటే ఇక్కడ ఈ కుదరవు. ఇక్కడ మీరేమన్నా ఉంటే ఆంధ్రప్రదేశ్లో మీ రాజకీయాలు మీరు చేసుకోండి, ఎవడొద్దనట్లేదు, అందులో మేము వేలు పెట్టట్లేదు. తెలంగాణ జర్నలిస్టుల జోలికి, తెలంగాణ గడ్డ మీదికి రాకుండా ఉండడం చాలా బెటర్. భవిష్యత్తులో ఈ అంశాల మీద, మీ వర్గాల యొక్క ఆధిపత్యం మీద భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు జరిగి తీరుతాయి ఖచ్చితంగా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ రఘు.